ఎలా ఉన్నావు టీకొట్టు బాబాయ్? అంతా క్షేమమేనా? మీలాంటి మంచి వాళ్ళు తోడుండగా అంతా బాగుండక ఇంకెలా ఉంటుంది తమ్ముళ్ళు? రండి కూర్చోండి. ఏమిటి ఇవాళ ఎంత ప్రేమగా పిలుస్తున్నాడు? నాకేదో అనుమానంగా ఉంది. మారు మాట్లాడకుండా వెళ్ళిపోవడం మంచిది. అరే మోటు తమ్ముడు, అలా నిల్చున్నావేంటి? కూర్చో 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 కూర్చో, ఒక్క నిమిషం ఉండు. టేబుల్ తొడవని. ఇప్పుడు కూర్చోండి. ఏంటి పతులు సార్ నిల్చున్నారు? రండి సార్ కూర్చోండి. కూర్చోండి సార్, ప్లీజ్ కూర్చోండి. మోటును కాదు, పిచ్చోళ్ళ నువ్వు చెప్పినట్టు కూర్చోడానికి. అరే పత్రు, నా ప్రాణ స్నేహితుడా, నా సహోదర, నా ప్రాణమిత్రుడు మోటు ఎక్కడ? అడుగో వస్తున్నాడు. బండి చెట్ల కింద పడ్డ అప్పడంలో నలిగిపోయాను. నా నడుములో ఎముకలన్నీ విరిగిపోయాయి. ఫ్లై చేసుకుంటూ వచ్చేవాడు ఏ ఎయిర్పోర్ట్ లోనూ ల్యాండ్ అవ్వకుండా మా మీద ల్యాండ్ అయ్యేందుకు రోడ్డుని రన్వే చేసేసావు కదరా. నన్ను క్షమించి పెద్దనయ్యా. టీకొట్టు బాబాయిని సమోసాలు అడిగాను, నన్ను వేడి వేడి పెనం మీద కూర్చోబెట్టాడు. ఇంకా కారుతూనే ఉంది. ఇలాంటి టీ కొట్టు బాబాని డీల్ చేసే విషయంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. డాక్టర్ జట్కా, మీ దగ్గరున్న లాకెట్ ని బయటికి తీయండి. పదండి. ఆ టీ కొట్టు బాబాయ్ తనంతట తానుగా సమోసాలు తెచ్చి పెట్టేలాగా నేను చేస్తాను. లాకెటా? ఏం లాకెట్? ఇదిగో ఇక్కడుంది చూడు. ఈ లాకెట్ సాయంతో మరి ఎవరినైనా హిప్నటైజ్ చేయొచ్చు. ఎంత మొండి వాళ్ళైనా వాళ్ళని వశం చేసుకుని మన కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఈ రోజు దీని సాయంతో టీకొట్టు బాబాయ్ లెక్క సర్చేసేద్దాం రండి. ఇదేంటి? నేను చెప్పినట్టు చెప్పు. నేను మీ అప్పులన్నిటినీ క్షమించేశాను. ఇక మీదట నేను రోజు నా చేత్తో నీకు సమోసాలు తినిపిస్తాను. నన్ను మీ ఆధీనంలో పెట్టుకోవడం అంత సులభం కాదు. అరే, నీకు మైకం రావడం లేదా? ఇప్పటిదాకా ఉన్న మీ అప్పులన్నీ నేను మాఫీ చేసేశాను. నేను స్వయంగా రోజు నా చేత్తో నీకు సమోసాలు తినిపిస్తాను. ఇదేదో ముందే హిప్నటైజ్ అయి ఉండొచ్చు కదా. నిజంగా ఇది చాలా గొప్ప లాకెట్. దీని సాయంతో ఎవరైనా సరే హిప్నటైజ్ చేసేయచ్చు. జట్కా దగ్గర హిప్నటైజ్ చేసే ఒక లాకెట్ ఉంది. దాంతో ఎవరినైనా వశం చేసుకోవచ్చు. ఎక్కడుంది 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 ఆ లాకెట్? బాస్, మీరు మరీ సర్ప్రైజింగ్ గా వెళ్ళకండి. ప్లాన్ పాడైపోవచ్చు. అటు చూడండి, లాకెట్ మోటు చేతిలో ఉంది. స్నేహితుడికి సలాం, శత్రువులకి సలాం. వాళ్ళకి నా పేరు చెప్పండి, లాకెట్ ని సొంతం చేసుకుని రండి. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు కదా. నెంబర్ 2. అరే తోకలేని కోతి, అరవలేని కాకి, కవితను పక్కన పెట్టి వెళ్ళి లాకెట్ తీసుకురండి. మోటు తొందరగా ఏదో ఒకటి చెయ్యి. కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమో పని చేయదు. అది కడుపా, తాడేపల్లి చెరువా? ఇన్ని సమోసాలు తిన్నా నీ ఆకలి తీరలేదా? ఐడియా సర్జీ. మీరిద్దరూ వెళ్ళి మీ పొట్టి బాసును చితక్కొట్టేయండి. జన్మలో మా జోలికి రాకుండా మంచి గుణపాఠం చెప్పండి. అద్భుతం బ్రదర్, కవిత చాలా బాగుంది. ఒరే బుర్రలేని తెలివి తక్కువ దత్తమల్లారా, నన్ను వదిలిపెట్టండి. వెళ్ళి వాళ్ళని పట్టండి. వెళ్ళండి. మోటు తొందరగా ఏదో ఒకటి ఆలోచించు, జాను వచ్చేస్తున్నాడు. నన్నేం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రమో పని చేయదు. ఐడియా సర్జీ. చింగం సార్కి ఫోన్ చేస్తా. ఏంటి నువ్వు చేసేది? నేను చేస్తాను, ఆగో. ఫోన్ చేసే విషయంలో నాకు 20 ఏళ్ల అనుభవం ఉంది. హలో, ఇన్స్పెక్టర్ చింగం హియర్. సార్ కసీటారాముని మాట్లాడుతున్నాను ఇక్కడ. జాన్ ద డాన్ మమ్మల్ని వెంబడిస్తున్నాడు. మీరు త్వరగా ఇక్కడికి వచ్చేయండి. వైఫ్ హియర్. వెన్ చింగం ఈస్ హియర్, నేను ఇప్పుడే ఇక్కడికి వస్తాను. ఇక్కడ అన్నాడు, కానీ ఆ ఇక్కడ ఎక్కడ? అయ్యో నేను మర్చిపోయానే. ఎక్కడికి వెళ్ళాలి? ఆ ఇక్కడ ఈ ఎక్కడ? జాన్ వచ్చేసాడు, పరిగెత్తు. ఏ దద్దమల్లారా, మోటు పొదల్ని పట్టుకోండి. ఏంటి, ఏమైంది? హఠాత్తుగా నేను ఇలా చిక్కిపోయానేంటి? ఉన్న
ఉన్నట్టుండి నేనింత లావుగా ఎప్పుడు మారిపోయాను? పొట్ట కుండలా మారిపోవడం వల్ల నేను ఎంత అసహ్యంగా తయారయ్యాను. ఓ, ఇంకేం కాలేదు, నువ్వు బాగానే ఉన్నావు. అరే నువ్వు కూడా బాగానే ఉన్నావే. ఓ అంటే ఇది అద్దాల మాయాజాలం అన్నమాట. పద ఎస్కేప్. నిజానికి బాగానే ఉన్నాను, కానీ నా పొట్ట చాలా చిన్నదిగా కనబడుతోంది. ముందు దీన్ని నింపేయాలి. పద పద. జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ పెద్దవాడైపోయాడు. ఇక వీణ్ణి ఆపగలిగేది ఎవడు? బాస్ బాస్, కవిత బాగుంది, కానీ మనకి ఏమైంది? మనం మరుగుజ్జులా ఎలా మారిపోయాం? ఈ ఆకారంతో వెళ్ళాలంటే సిగ్గుగా ఉంది. ఇది పూర్వజన్మలో చేసుకున్న పాపం. అంటే నేను పోయిన జన్మలో పాపం చేశానన్నా? ఈ జన్మలో పొట్టిగా పుట్టాను. అర్థం లేకుండా మాట్లాడావంటే అడ్రస్ లేకుండా చేసేస్తాను. ఇప్పుడు నేను ఎంత పెద్దగా అయిపోయానో చూడండి. ఎదురు చెప్పకుండా చెప్పింది చెయ్యండి. మళ్ళీ నేను పొడుగ్గానే ఉన్నాను, నేను బాగానే ఉన్నాను, మరుగుజ్జుని కాలేదు, నాకేం కాలేదు. పనికిరాని మాటలతో సమయాన్ని వ్యర్థం చేయకండి. వెళ్ళి ఆ మోటుపతుల్ని పట్టుకోండి. ఓహో, అందరికంటే నేనే ముందున్నాను. దుర్ర్, ఇంకా వేగంగా, ఇంకా వేగంగా వెళ్తాను, ఇంకా వేగంగా. అయ్యో అయ్యో, వేగంగా వేగంగా. అయ్యో, హుప్, హుప్. ఇంకా వేగంగా, ఇంకా వేగంగా వెళ్ళు. చీచ్, హూ. కియా కియా, వేగంగా, ఇంకా వేగంగా. భలే భలే. హుప్, హుప్. మర్యాదగా ఆగండి, లేదంటే కాల్చి పారేస్తాను. ఆ, ఆగండి ఆగండి, ఈ జాన్ చెప్తున్నాడు, ఆగండి. డోంట్ ఫియర్ వెన్ చింగమ్ ఇస్ హియర్. అయ్యమ్మా! ఆగుతారా లేక కాల్చి పారేయమంటారా? జాన్ నేనిప్పుడు నిన్ను హిప్నటైజ్ చెయ్యబోతున్నాను. నువ్వు కళ్ళు తెరు, ఈ లాకెట్ ని చూస్తూ ఉండు, చూస్తూనే ఉండు. బాస్, వాళ్ళు పారిపోయారు. కళ్ళు తెరవండి, కళ్ళు తెరవండి. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఐ సే స్టాప్. అయ్యమ్మా, అసలు ఏం జరుగుతోంది? ఐ సే స్టాప్. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ఐ సే స్టాప్. చింగం సార్, ప్లీజ్ స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. వాళ్ళని పట్టుకోండి. ఆపేనంటే పడిపోతాను. నేను ఇలా ఇరుక్కుపోయానేంటి? అయ్యమ్మా, ఏదో ఒకటి చెయ్యండి. ఇన్ ద నేమ్ ఆఫ్ లా. నేను ఇప్పుడు ఎలా బయటపడాలి? ఇన్ ద నేమ్ ఆఫ్ లా. Why fear when Chingam is here? చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. అయ్యమ్మా! ఇన్స్పెక్టర్ చింగు అంత ఎత్తుకెళ్ళిపోయాడు గాని ఇప్పుడు కిందకి ఎలా దిగుతాడు? లగాయత్తు, చింగం పని అయిపోయింది, అయిపోయింది, చింగం పని అయిపోయింది. హెల్ప్! ఎవరైనా నాకు హెల్ప్ చేయండి. ఇన్ ద నేమ్ ఆఫ్ లా. మదర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా, బ్రదర్ ఇన్ లా, హెల్ప్ మీ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎనీ లా. అయ్యమ్మా! చింగం గారు, నేను మిమ్మల్ని కాపాడుతాను. ఇప్పుడు వచ్చింది అసలైన మజా. కాపాడండి. అయ్యమ్మా! కాపాడండి! మమ్మల్ని ఎవరైనా కాపాడండి. చింగం సార్, కాపాడండి. అయ్యో! కాపాడండి! నువ్వే నన్ను కాపాడాలి. కాపాడండి! లాకెట్ ఎవరి దగ్గర ఉంది? లాకెట్ ఎవరి దగ్గర ఉంది? అయ్యమ్మా, నేను ఫైర్ కూడా చేయలేదే. ఇదిగోండి, ఇదే ఆ లాకెట్. వాళ్ళు దీన్ని దొంగిలించాలని చూశారు. ఐ యామ్ చింగం, ఇన్స్పెక్టర్ చింగం. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. జాన్, ఈ రోజు నేను నిన్ను షూట్ చేయకుండా వదిలిపెట్టను.
కేల్ కతం పైసా హజం. నా పేరే చింగం, ఇన్స్పెక్టర్ చింగం. ఈ చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్, ఇంపాసిబుల్. జాన్, ఈ రోజు నిన్ను షూట్ చేసే తీరుతాను. నీ అంతు చూస్తాను, నిన్ను జైల్లో పెడతాను. మర్యాదగా నా రివాల్వర్ ఇచ్చేయ్. ఎస్ సార్, తీసుకోండి. లగాయతు చింగన్ సార్ ని హిప్నటైజ్ చేసేసాడు. తనని తాను జాన్ ద డాన్ అనుకుంటున్నాడు. పారిపదం పదండి, లేదంటే షూట్ చేస్తాడు. అయ్యమ్మా, కాపాడండి. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. భారత మాత మీద ఒట్టు, హిందుస్థాన్ మీద ఒట్టు. ఈ రోజు నిన్ను వదలనంటే వదలను. ఎవరది ఎవరది? అచ్చం భూతంలాగా ఉంది కదా. కాపాడండి. కాపాడండి. నిజమే, నేను భూతాన్నే. ప్రస్తుతం ఈ గాథను మార్చి భవిష్యత్ చెప్పడానికి వచ్చాను. మీరు ఏమంటున్నారో అర్థం కావడం లేదు. మిమ్మల్ని నాతో పాటు తీసుకెళ్లి భూతంగా తయారు చేస్తాను. ఇక మీరు దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. తిండి మీద ఆశ ఉండదు, నిద్ర మీద ధ్యాస ఉండదు, అప్పు చేయాల్సిన అవసరం ఉండదు, అప్పు అడుగుతారనే భయం కూడా ఉండదు. భూతం గారు, మీరు అనుకుంటున్నట్టుగా ఇక్కడ మాకు ఏ సమస్యలు లేవు. ప్రస్తుతానికి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి ప్లీజ్. మీకెలాంటి చింత లేదని నాకు బాగా తెలుసు. మీరు ఎవరి దగ్గర అయితే అప్పులు చేసి వాళ్ళ బాకీలు తీర్చకుండా ఎగ్గొడుతున్నారో వాళ్ళు మీ వల్ల చాలా బాధపడుతున్నారు. భూతం గారు, మీ మీద ఒట్టు, మేము ఎవరెవరి దగ్గర అప్పులు తీసుకున్నామో అందరికీ తిరిగి ఇచ్చేస్తాం. మోటు, త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నన్నేం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. నువ్వే ఆలోచించు. ఐడియా సజ్జి. భూతం గారు, ఇవాళే మేము అందరి అప్పులు తీర్చేస్తాం. కానీ ముందుగా ఎవరు అప్పు తీర్చాలో మీరు సలహా ఇచ్చారంటే మాకు కాస్త సాయంగా ఉంటుంది. అందరికంటే ముందు టీ కొట్టు బాబాయ్ అప్పు తీర్చండి. నేను ముందే ఊహించాను. నీ నోటి వెమ్మట టీ కొట్టు బాబాయ్ పేరు వస్తుందని నేను ముందే ఊహించాను. పతులు, నువ్వేం చేస్తున్నావు? అనవసరంగా భూతంతో గొడవ పెట్టుకుంటున్నావు ఎందుకు? భూతమన్నయ్య క్షమించు. వాడేదో ఆవేశపడి అలా కొడుతున్నాడు. వాడు చిన్న పిల్లాడు. పెద్ద చిన్న తేడా లేకుండా ఇలా నన్ను కొడతారా? చచ్చిపోయాను బాబాయ్, చచ్చిపోయాను. టీకొట్టు బాబాయ్, నువ్వా? ఏమిటిదంతా? నువ్వు భూతంలో ఎందుకు వేషం వేసుకొచ్చావు? అరే, లాలా భగత్ రామ్ గారు అన్ని చోట్ల పోస్టర్లు అంటించారు. ఎవరైనా ఒక్క రాత్రి వాళ్ళ బంగ్లాలో గడిపితే 1,00,000 రూపాయలు బహుమతి ఇస్తారట. అది భూతాలు కొలువుండే బంగ్లా అని చెబుతూ ఉంటారు కదా. ఆ భూతాలకు భయపడే ఎవరు ఆ బంగ్లాను కొనడం లేదు, అద్దెకి కూడా రావడం లేదు. అక్కడి నుంచే నాకు కూడా భూతంలా తయారవ్వాలని ఐడియా వచ్చింది. ఏంటి, ఒక్కరోజు రాత్రికి 1,00,000 రూపాయల? నువ్వేమంటావు మోటు? ఒకసారి వెళ్దామా? వద్దదు, మనం భూతాల జోలికి వెళ్ళకూడదు. నీ మొహం, భూతాలు గీతాలు అనేవి మన భ్రమ అంతే. ఆలోచించు, 1,00,000 రూపాయలు చేతిలో ఉంటే నువ్వు ఎన్ని సమోసాలైనా తినొచ్చు. భలే భలే, లాలా భగత్ రామ్ కి కబురు చేయి, ఈ హీరోలు వస్తున్నారని. భూతాళ బంగ్లాలో నివసిస్తాడు జాన్. అందరినీ భయపెట్టి ఆ తర్వాత అవుతాడు డాన్. అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు. కథ నెంబర్ 2. కవితల సంగతి పక్కన పెట్టు, ఆ మోటు పత్రుల గురించి ఆలోచించు. లాలా భగత్ 1,00,000 రూపాయలు బహుమతి ఇస్తున్నారు. దాని గురించే వాళ్ళిద్దరూ ఇక్కడికి వస్తున్నారు. ఇంతవరకు ఇది భూతాల బంగ్లా అని ప్రజలందరూ భయపడుతున్నారు. అందుకే మనం ప్రశాంతంగా స్మగ్లింగ్ చేసుకోగలుగుతున్నాం. దొంగిలించిన సామాన్లను ఇక్కడ దాచుకోగలుగుతున్నాం. ఇప్పుడు మోటుపతులు వస్తున్నారా? ఒక్కసారి ఆ మోటు పతులను భయపెట్టగలిగితే పురిపురి నగరంలో ఉండే ప్రజల సంగతి అంతే. వాళ్ళు వచ్చేస్తున్నారు. ప్లాన్ 1 అమలు చేయండి. భూత ప్రేత నికట నహ్యావై హనుమాన జపనామ సునావై. భయపడింది చాలులే, ఇక్కడ భూతాలేమీ లేవు. ఎవరో కావాలని ఏడిపిస్తున్నారు.
ఈ లైట్లన్నీ వాటంతటా అవే ఎలా వెలుగుతున్నాయి? ఆ? ఏమో నాకేం తెలుసు, నవ్వు వినిపిస్తోందిగా, అతనే ఈ లైట్లు ఆన్ చేసి ఉండొచ్చు. మీరు ఎవరి గురించి వెతుకుతున్నారు? ఇప్పుడు అసలైన స్కెల్టన్ గారిని పంపించండి. ఆ మోటు పొతుల జోడీని శాశ్వతంగా పైలోకానికి పంపించండి. అతడు ఇదేదో మాయామోహిని సినిమాలో గుహలా ఉంది. ఇక్కడ భూతాలు ఉండేలా ఉన్నాయి. భూతాలనేవి ఉండవని ఎన్నిసార్లు చెప్పాలి? నా నడుం విరిగిపోయింది. గుడ్ ఈవినింగ్ సార్, నేను మీకేమైనా సహాయం చేయగలనా? పగిలింది అనుకున్నాను. మీకు దెబ్బ తగిలినట్టుంది. నేను ఒక మంచి డాక్టర్ని. మీరు నా క్లినిక్ వస్తే మీ గాయానికి నేను మందు వేస్తాను. మాకు కావాల్సింది ఇప్పుడు మందు కాదు, మంత్రాలు. మంత్రాలు చదువు దంపతులు మొదలు పెట్టారు. భూత ప్రేత నికట 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 తర్వాత ఏమిటో మర్చిపోయానే. పత్రు నీ గుర్తుంటే నువ్వు చెప్పు. ఎదురుగా కింకరుడున్నాడు, వెనక గోడుంది. ఇంతకు మించి నన్నేం చెప్పమంటావు? పత్రు నేనంటున్నది హనుమాన్ చాలీసా గురించి. తర్వాత ఏంటి? భూత ప్రేత 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 భూత పిశాచ నికట నహి ఆవై, మహావీర జప నామ సునావై. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా భూతమే హనుమాన్ చాలీసా చదువుతోంది. ఇక మనమేం చేయగలం? మోటు త్వరగా ఏదో ఒకటి చెయ్యి. నన్నేం చేయమంటావు? కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర ఏమాత్రం పనిచేయదు. పారిపోదాం పద. ఇటు వెళ్దాం. మోటు పతులూల జోడి, మోటు పతులూల జోడి. ఈ భూతానికి మన పేర్లు కూడా తెలుసు. ఇది అన్ని రకాలుగా సిద్ధపడి వచ్చినట్టుంది. మోటు పతులూల జోడి. మనల్ని సంతోషపెట్టడానికి వీళ్ళు పాటలు పాడుతున్నారా? మనల్ని పైకి పంపించడానికి ప్లాన్ వేశారా? ఇది ఖచ్చితంగా ఫేర్వెల్ ఇవ్వడానికి వేసిన ప్లానే. బాయ్ బాయ్ మోటు, నా తప్పులు ఏమైనా ఉంటే క్షమించు. ఇది మేము ఫేర్వెల్ చెప్పే పద్ధతి కాదు, మా ఆచారంలో ఆహ్వానం చెప్పే పద్ధతి. ఈ రోజు నుంచి మీరిద్దరు కూడా మాలాగే చాలా అందంగా ఉంటారు. వద్దు, మీ అంత హ్యాండ్సమ్ గా ఉండడం నాకు ఇష్టం లేదు. మోటు పతులు, ఇక మీ టైం అయిపోయింది. త్వరగా పద. చింగం గారు, భూతం భూతం. అయ్యమ్మా, భూతం ఎక్కడుంది? భూతం ఎలా ఉంది ఆ భూతం? సార్ మీ దగ్గర కాదండి, ఆ భూతం ఉన్నది మా దగ్గర. దయచేసి లాలా భగత్ రామ్ మహల్ కి తొందరగా వచ్చేయండి. ఫార్వర్డ్ మార్చ్. అరే చూసుకున్నానండి. అరే వెనక్కి రండి. బాస్, నిజంగానే భూతం వచ్చింది. మమ్మల్ని కాపాడండి. బుర్రలేని వెధవల్లారా, మీ కిటు బుర్ర లేదని నాకు తెలుసు. వెనక్కొచ్చి నన్ను తీసుకెళ్ళండి. ఫార్వర్డ్ మార్చ్. ఈ జాన్ ఆజ్ఞాపిస్తున్నాడు. మోటు పతులు కనిపించే వరకు ఎక్కడ ఆగడానికి వీల్లేదు. నేను పడిపోయాను, నన్ను తీసుకెళ్ళండి. మళ్ళీ పడిపోయాను, పెట్టుకో. ఒక్క నిమిషం. మోటు పొతులను భయపెట్టి బయటికి పారిపోయేలా చేయడానికి చూస్తున్నారా, లేక నన్ను కింద పడేసి పైకి పంపించేయాలని చూస్తున్నారా? అద్భుతం బాస్, అద్భుతం. భలే కవిత చెప్పారు కదా. నెంబర్ 2. ఒరే కవితల పిచ్చోడా, నేను కవితలు ఆడడం లేదు. నా కడుపులో ఉన్న బాధని బయట పెడుతున్నాను. మనం ఇప్పుడు ఎంతో పొడుగున్నాం. ఇష్టం వచ్చినట్టు పరిగెట్టకండి. మెల్లమెల్లగా నడవండి, ఆలోచించి అడుగులు వేయండి. కానీ బాస్, మేము మోటు పత్రులకు దొరికిపోతే మీ పరువు పోతుంది కదా. మీరు గనక మెల్లగా నడవకపోతే నేను ప్రాణాలతో ఉండను. ఇక పరువు గురించి మాట్లాడకండి. అక్కడ దర్వాజా ఉంది, జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి. పదండి పదండి పదండి. తెల్లారేదాకా ఇక్కడే దాక్కుందాం. అలాగే, బయటికి వెళ్ళామంటే మనం భూతాల కంట పడతాం.
ఆ భూతం ఇక్కడికి కూడా వచ్చేసింది. అతను చప్పుడు చేయొద్దు, ఊపిరిదిరే శబ్దం కూడా రాకూడదు. ఈ ఫోన్ సరిగ్గా ఇప్పుడే మోగాల. హల్లా మీరిద్దరూ ఎక్కడున్నారు? నేను మిమ్మల్ని ఇద్దరిని ఒంటరిగా వదిలిపెట్టను. నేను మహల్లోనే ఉన్నాను. చింగం గారు కాపాడండి. మేము మహల్లో ఏదో రూమ్ లో ఉన్నాం, కానీ ఎక్కడున్నావో మాకు తెలీదు. నేను మీ ఇద్దరిని కాపాడడానికే వచ్చాను. చచ్చాను బాబాయ్. అతను జాన్, భూతం కాదు. నాకు ఇప్పుడు అర్థమైంది. వీళ్ళు భూతాల వేషాలు వేసుకుని అందరినీ భయపెడుతున్నారు. పట్టుకోండి పట్టుకోండి, ఇక వాళ్ళు ఎటు పరిగెత్తలేరు. పట్టుకోండి. Why fear? When Chingam is here. చింగం చేతిలోంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పానుగా, ఇంపాసిబుల్. అయ్యో, అయ్యమ్మా, ఫైట్ ఓవర్. నేను గన్ను కూడా తీలేదే, కానీ జాన్ ద డాన్ పట్టుబడ్డాడు. ఒకవేళ నేను షూట్ చేసుంటే ఏమై ఉండేది? చెప్పు 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 చెప్పు. ఐ యామ్ జోకింగ్.